అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం కర్కాటక రాశి వారి యొక్క దినఫలాల గురించి అయితే తెలుసుకోబోతున్నాం. కర్కాటక రాశి వారికి మార్చి 4వ తేదీ అనగా బుధవారం నాడు వారి యొక్క దినఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, వారు ఎటువంటి సంఘటనలని చవిచూడబోతున్నారు, ఎటువంటి సమస్యలను ఎదుర్కోబోతున్నారు, ఎటువంటి వార్తలను వినబోతున్నారు, ఆ వార్తల వల్ల వారికి శుభ పరిణామాల అశుభ పరిణామాల మొత్తం అయితే ఈ వీడియోలో మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. అలాగే వారి సమస్యలకు తగినట్టుగా ఎటువంటి దేవతారాధన చేయాలో కూడా మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. అయితే మన ఛానల్ ఇదే ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే కనుక ప్లీజ్ అండి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడడం ద్వారా ఇందులో మనం చెప్పుకోబోయే ప్రతి ఒక్క అంశం గురించి కూడా తప్పకుండా క్షుణ్ణంగా అయితే అర్థమవుతుంది. రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిషాలయం గురూజీ వెంకటాచారి గారు. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 9391888313. వ్యాపారం, చదువు, ఉద్యోగం, పిల్లలలో జ్ఞాపకశక్తి తగ్గుట, రాజకీయం, ప్రేమ, పెళ్లి, సంతానం, భార్యాభర్తల మధ్య కలహాలు, కుటుంబ సమస్యలు, ఆరోగ్య సమస్యలు, ప్రమోషన్స్, విదేశీ ప్రయాణాలు, లక్ష్మీ శాంతి, మనశ్శాంతి, భూ వివాదాలు, కోర్టు సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు, కళ్యాణ దోషం, భయం, చేతబడి నివారణ, నరదిష్టి, నాగదోషం, చెడు దోషాలకు యంత్రాలు ఇవ్వబడును. స్త్రీ పురుష వశీకరణ 100% చేయబడును. ముఖము చూసి లేదా చేయి చూసి ఫోన్ ద్వారానే జాతకం చెప్పడం మా ప్రత్యేకత. మా వద్ద ఎటువంటి సమస్యకైనా 100% పరిష్కారం అయితే లభిస్తుంది. ఎంతో నమ్మకమైన గురువుగారండి. ఒక్కసారి మీరు కూడా నమ్మకంతో ప్రయత్నించి చూడండి. ఇక వివరాల్లోకి వెళ్తే గనక రేపటి రోజున యొక్క రాశి గల వారికి ఎంతో కీలకమైన రోజునైతే చెప్పుకోవచ్చు. మరియు గ్రహస్థితులు కూడా వీరి జీవితంలో అనేక మార్పులు తీసుకురావడానికి సిద్ధంగా ఉన్నాయి. మీరు పట్టిన ప్రతి పని కూడా విజయం సాధించాలనే మీలో ఒక సృజనాత్మకతను కూడా ఓర్పును కూడా సరైన దిశలో ఉపయోగించుకోవాల్సి వస్తుంది. సామాజికంగా మీకు గౌరవ మర్యాదలు పెరుగుతాయి. మరియు మీ యొక్క మాట తీరులో మీరు ఎంతో మందిని ఆకట్టుకుంటారు. మీ కార్యాలయాలను సులభంగా అయితే పూర్తి చేసుకోగలుగుతారు. మీ యొక్క ఆర్థిక పరిస్థితి మీ వ్యక్తిగతంగా అయితే చాలా కాలం మీకు మిశ్రమ ఫలితాలు ఇచ్చినప్పటికీ కూడాను ఆత్మవిశ్వాసం మిమ్మల్ని ఆపద నుండి కూడా రక్షించి మద్దతు కల్పిస్తుంది. మీరు ప్రతి విషయంలో తీసుకున్న నిర్ణయాలు మీ యొక్క జీవిత గమనాన్ని మార్చే అవకాశం ఉంది కనుక ప్రతి అడుగు కూడా ఆలోచించి వేయడం అయితే ఎంతైనా మంచిది. ప్రేమ విషయంలో యొక్క రాశి గలవారు ఈ కాలంలో ఎంతో మధురమైన అనుభూతిని అయితే పొందబోతున్నారు. మరియు మీ యొక్క భాగస్వామితో గడిపే సమయం మీకు ఎంతో ప్రశాంతతని ఇస్తుంది. కొత్తగా ప్రేమలో ప్రాణం పోసుకునే వారు ఎంతో అనుకూలంగా అయితే ఉనుకుంటారు. మీ యొక్క మనసులో ఉన్న భావాలను వ్యక్తపరచడానికి ఇదే సరైన సమయం. గతంలో ఉన్న చిన్నపాటి మనస్పర్ధలు అన్నీ తొలగిపోయి ఇద్దరి మధ్య పరస్పర అవగాహన పెరిగి గౌరవ మర్యాదలు గణనీయంగా పెరగబోతున్నాయి. ప్రేమికులకు తన బంధాన్ని తదుపరి స్థాయికి తీసుకువెళ్ళడానికి ఇది ఒక మంచి అవకాశం అని చెప్పుకోవచ్చు. పెద్దలు మీ పట్ల మీ ప్రేమను పట్ల అంగీకారాన్ని తెలుపబోతున్నారు. భాగస్వామి ఇచ్చే చిన్న చిన్న బహుమతులు మీరు చూపించే ప్రేమ మీ మధ్య మరింత దృఢంగా ఆనందదాయకంగా అయితే మార్చబోతుంది. పెళ్లి ప్రయత్నాలు చేస్తున్న వారికి రేపటి రోజున ఎంతో శుభ ఫలితాలు రాబోతున్నాయి. మీకు నచ్చిన సంబంధం కుదిరే అవకాశం ఎక్కువ కనపడుతుంది. సుదీర్ఘకాలంగా పెళ్లి విషయంలో ఎదురు చూసిన వారికి ఆటంకాలు తొలగిపోయి వివాహ గడియలు కూడా దగ్గర పడడం వలన కుటుంబంలో ఎంతో ఉత్సాహంతో సంతోషంతో అయితే నెలకొంటుంది. గ్రహాల అనుకూలత వల్ల మీకు లభించే భాగస్వామ్య అభిరుచికి తగ్గట్టుగా ఉండడమే కాకుండా మీ యొక్క జీవితాన్ని మరింత ఆనందదాయకంగా తీర్చిదిద్దడంలో తోడ్పడతారు. పెళ్లి నిశ్చయమైన వారు వారి యొక్క భవిష్యత్తు గురించి ప్రణాళికలు వేసుకోవడానికి మరియు భాగస్వామి అవగాహన పెంచుకోవడానికి ఇది ఎంతో అనువైన సమయం అయితే తెలుసుకోవాలి. మంగళకరమైన పనుల కోసం చేసే ఖర్చులు ఎప్పటికీ మీకు ఎంతో తృప్తిని అయితే ఇస్తాయి. సమాజంలో మంచి గుర్తింపును తీసుకొస్తాయి. కుటుంబ విషయానికి వస్తే యొక్క రాశి గలవారు ఎంతో సంతోషకరమైన వాతావరణాన్ని అయితే గలుపుతారు. మరియు కుటుంబ సభ్యుల మధ్య ఐక్యత మరియు ప్రేమానురాగాలు వెల్లువిరుస్తాయి. వీరి ఇంట్లో జరిగే శుభకార్యాలు అందాన్ని ఒకచోట అయితే అందరినీ చేర్చి ఎంతో మధురానుభూతులు గడిపే అవకాశాలు కూడా కలుగుతాయి. తల్లిదండ్రుల ఆరోగ్యం పట్ల మీరు తీసుకునే శ్రద్ధ ఎంతో ఊరటనిస్తుంది. వారి ఆశీస్సులు మీపై ఎల్లప్పుడూ మీ యొక్క విజయానికి సంకేతంగా తోడ్పడుతూ ఉంటాయి. మీ యొక్క పురోగతిని చూసి పిల్లలు ఎంతో గర్వపడతారు. వారి చదువు లేదా వృత్తిపరంగా మీరు సాధించిన విజయాలు కుటుంబానికి కీర్తి పరిచయాలు తీసుకొస్తాయి. ప్రతి విషయంలో కూడా బంధుమిత్రులతో ఏర్పడిన వివాదాలు కూడా సద్దుమణిగి అందరితో సఖ్యత ఏర్పడడం వల్ల మీ మనసు ఎంతో ప్రశాంతంగా ఉల్లాసంగా అయితే ఉంటుంది. చదువుల విషయంలో విద్యార్థులు రేపటి రోజున అద్భుతమైన ప్రతిభను కనబరుస్తబోతున్నారు. మరియు వారు పడిన కష్టానికి తగిన ప్రతిఫలం లభించే అవకాశం మెండుగా ఉంది కనుక విదేశీ విద్యను అభ్యసించవలసిన వారు ఎవరైనా ఉంటే వారి యొక్క కోరిక సుఖమేమో అవుతుంది. విదేశీ విద్యాలయాల ప్రవేశం లభించడం వల్ల మీ యొక్క లక్ష్యాలు చేర్చుకోవడానికి ఎంతైనా దగ్గరగా ఉంటుంది. మీరు పోటీ పరుస్తున్న ప్రతి ఒక్క విషయం కూడా మీకు సంసిద్ధం అవుతుంది. మీకు ప్రతి విషయం అనుకూలంగా ఇస్తుందని చెప్పుకోవచ్చు. భవిష్యత్తుపై బలమైన పునాదులు వేస్తారు. ఉపాధ్యాయులు వారి యొక్క పెద్దల సలహాలు మీరు తీసుకోవడం వల్ల కఠినమైన పనులు కూడా సులభంగా మీరైతే మీరు ఎటువంటి పని చేపట్టినా ఆ పనిలో మీ యొక్క మాట తీరును చాలా అదుపులో ఉంచుకోవడం ఎంతైనా మంచిది. మీరు కోపాన్ని చాలా ప్రశాంతంగా అయితే వ్యవహరించాలి. ఎంతో ఓర్పుతో ఉండాలి. మీరు కోపపడడం వల్ల ఇతరులతో మీరు గొడవలు ఎత్తే సూచనలు కూడా ఉన్నాయి కనుక ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడేటప్పుడు మాటను కాస్త అదుపులో ఉంచుకోవడం చాలా మంచిది. ఎదుటివారి యొక్క మనోభావాలు దెబ్బతీయటం కాకుండా వ్యక్తిత్వానికి గౌరవానికి ఎంతో మంచిది. ఆస్తుల విషయంలో లేదా ఇతర వ్యాపార లావాదేవీల విషయాల్లో
కోర్టు సమస్యలు ఉన్నట్టయితే కనుక సామరస్యంగా పరిష్కరించుకోవడానికి ప్రయత్నించండి. మీ యొక్క ఓర్పును పరీక్షించే పరిస్థితి ఏదైనప్పటికీ కూడా మీ యొక్క సమయాన్ని మీరు కోల్పోకుండా వ్యవహరించడం రాబోయే పెద్ద ప్రమాదాల నుంచి మీరు సులభంగా తప్పించుకున్న వారు అవుతారు. శత్రువుల నుండి మీకు వీలయ్యేది ఏదైనా సవాళ్ళు ఉంటే గనక తిప్పికొట్టడం వల్ల, అనవసరమైన పంతాలకు వెళ్లకుండా ఉండడం వల్ల సామాజిక శాంతి కాపాడబడుతుంది. రేపటి రోజున మీరు ప్రత్యేక శ్రద్ధ అయితే వహించవలసి ఉంటుంది. పని ఒత్తిడి వల్ల మీ శరీరం కొంత అలసటకు గురయ్యే అవకాశం ఉంది. క్రమబద్ధమైన ఆహారపు అలవాట్లు, వ్యాయామం కోసం మీరు చాలా శారీరక దృఢత్వాన్ని అయితే కాపాడుకోవచ్చు. దీర్ఘకాలిక సమస్యల నుండి ఉపశమనం పొందవచ్చు. మానసిక ప్రశాంతత ఎంతైనా మీకు యోగా లేదా ధ్యానం వంటివి చేయడం వల్ల మీలో ఒత్తిడి కూడా తగ్గుముఖం పడుతుంది. మీలో ఎంతో ఉత్సాహంగా మరియు ఉత్తేజంగా పనులు చేసుకోగలుగుతారు. ఇంటి సమస్యలు లేదా మీకు సంబంధించిన చిన్నపాటి సమస్యలు కూడా తలెత్తవచ్చు. రేపటి రోజున వైద్యుల సలహా తీసుకోవడం ఎంతైనా అవసరం. ఈ యొక్క రాశి గల వారు విశ్రాంతి తీసుకోవడం చాలా అవసరం. మీరు తీసుకునే ఆహార విషయంలో పోషక విలువలు ఉండేలాగా చూసుకోండి. రోగ నిరోధక శక్తి మీకు ఆరోగ్యపరమైన ఆనందకరమైన జీవితాన్ని గడపడానికి ఇస్తుంది. భార్యాభర్తల మధ్య గొడవలు రాకుండా ఉండాలంటే పరస్పరం గౌరవించుకుంటూ ఒకరి భావాలను ఒకరు అర్థం చేసుకోవడం వల్ల రేపటి రోజున ముఖ్య కీలకమని అయితే మీరు తప్పకుండా గుర్తుపెట్టుకోవాలి. చిన్న చిన్న విషయాలు పెద్దవిగా చేసేందుకు మీ యొక్క వాదన వల్ల మీ మధ్య ఉన్న బంధం బలహీనపడే అవకాశం కూడా ఉంది. సహనంతో వ్యవహరించడం ఎంతో ఉత్తమమైన మార్గం. మీ యొక్క భాగస్వామితో మాట్లాడేటప్పుడు సున్నితంగా వ్యవహరించడం, సమస్యలను ఓపికగా వినడం మీ ఇద్దరి మధ్య ఉన్న అనుబంధాన్ని మరింత మధురంగా అయితే చేయబోతుంది. బయట వ్యక్తుల జోక్యం వల్ల మీకు సంవత్సరాలలో కూడా లేకుండా చేస్తూ ఉంటుంది. వ్యక్తిగత విషయాలు గోప్యంగా ఉంచుకోవడం ఎంతైనా అవసరం. మనస్పర్ధలకు తావు ఉండదు. వీలు చిక్కినప్పుడల్లా మీరు ఇద్దరు విహారయాత్రలకు వెళ్ళడము, ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొనటము వల్ల మీ వద్ద ఉన్న ప్రేమ చిగురించి సంతోషం వెల్లువిరుస్తుంది. ఒక స్త్రీ వల్ల మీకు ధనలాభం కలిగే అవకాశాలున్నాయి. రేపటి కాలంలో స్పష్టంగా కనబడుతున్నాయి. అది మీ యొక్క ఆర్థిక స్తోమతను మెరుగుపరచడంలో చాలా ఉపయోగపడుతుంది. మీ తల్లి లేదా సోదరి లేదా భార్య లేదా ఊహించిన విధంగా ఎవరో ఒకరి విధంగా ఒక స్త్రీ ద్వారా అయితే మాత్రం మీకు తప్పకుండా వారి సలహాల వల్ల, లాభాల వల్ల పెట్టుబడులు అయితే జరగడం జరుగుతుంది. ప్రతి రంగంలో ఉన్న మహిళా భాగస్వాముల వల్ల మీకు మహిళా కస్టమర్ల వల్ల ఆశించిన దానికంటే ఎక్కువ ఆదాయం కూడా మీకు లభించబోతుంది. బలమైన సూచనలు కనబడుతున్నాయి. తప్పకుండా కుటుంబ అవసరాలు తీర్చుకోవడానికి ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. ప్రయాణ విషయానికి వస్తే యొక్క రాశి గల వారు రేపటి రోజున అనేక రకాల ప్రయాణాలు చేసే అవకాశం ఉంది కనుక మీకు కొత్త అనుభవాలు, లాభాలు కలిగిస్తాయి. వృత్తిపరంగా మీరు ప్రయాణాలు చేస్తే కాస్త వ్యాపారస్తులకు కావాల్సిన అవకాశాలు కూడా తీసుకురాబోతున్నాయి. మీరు అనుకున్న పనులు సకాలంలో పూర్తవుతాయి. కుటుంబంతో కలిసి చేసే తీర్థయాత్రలు లేదా వినోదయాత్రలు మీకు ఎంతో మానసికమైన ఉల్లాసాన్ని ఇవ్వబోతున్నాయి. కుటుంబ సభ్యుల వద్ద సన్నిహిత్యాన్ని పెంచడానికి ఎంతో దోహదపడతాయి. ప్రయాణ సమయంలో మీ యొక్క వస్తువుల పట్ల మరియు మీ ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించడం ఎంతైనా అవసరం. అశ్రద్ధ వహించడం వల్ల చిన్నపాటి ఇబ్బందులు ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి. విదేశీ ప్రయాణాల కోసం ఎదురుచూస్తున్న వారికి అడ్డంకులన్నీ తొలగిపోయి వీసా వంటి ప్రక్రియలు సులభతరం అవుతాయి. చిరకాల కోరిక అయితే నెరవేరబోతుంది. కోపం విషయంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఎంతైనా ఉంది. అటువంటి విషయాలు మీరు చేసేటప్పుడు, వ్యాఖ్యలు సంబంధించినవి చేసేటప్పుడు మీ యొక్క సత్సంబంధాలను దెబ్బతీసే విధంగా ఉండకూడదు. సహనాన్ని పరీక్షించే వ్యక్తులు, పరిస్థితులు ఎదురైనప్పుడు మౌనంగా ఉండడం ఎంతైనా మంచిది. వీలైతే ఆ ప్రదేశం నుండి పక్కకు వెళ్ళిపోవడం, అనవసరం సమస్యల నుండి మిమ్మల్ని మీరు కాపాడుకున్న వారు అవుతారు. మీ యొక్క ఆగ్రహం వల్ల రక్తపోటు పెరగడమే తప్ప ఇంకేమీ ఉండదు. మీ యొక్క పనితీరుపై ప్రభావం పడుతుంది. కాబట్టి ప్రశాంతమైన చిత్తశుద్ధితో మీరు ఆలోచించడం ఎంతైనా అవసరం. ఇతరుల తప్పులు క్షమించే గుణాన్ని నెలవరుచుకోవడం మీ మనసుకు తేలిక పడుతుంది మరియు సమాజంలో మీకు గౌరవ మర్యాదలు కూడా పెరుగుతాయి. తప్పకుండా రేపటి రోజున అయితే మీరు షేర్ మార్కెట్ లేదా రిస్క్లో ఉన్న వ్యాపారాలు పెట్టుబడిన వాటికి రేపటి రోజున అదృష్టం తీసుకురాబోతున్నాయి. మీరు ఆశించిన లాభాలు గడించబోతున్నారు. ఈ విధంగా మీకు లభించిన ధనలాభాన్ని విచ్చలవిడిగా ఖర్చు చేయకుండా సరైన ప్రణాళికలో పెట్టుబడి పెట్టడం వల్ల శాశ్వతమైన ఆర్థిక సంపద అయితే మీకు రాబోతుంది. ఈ సంపద మీకు కళ్ళకు నిర్వచించడానికి, సమాజంలో ఉన్న స్థానాన్ని సంపాదించుకోవడానికి ఒక గొప్ప అవకాశంగా మారుతుంది. ఈ యొక్క రాశి గల వారు పెద్ద శుభవార్తలో ఉండటమే కాకుండా మీ యొక్క జీవితం ఒక్కసారిగా కొత్త మలుపు తిరగబోతుంది. మీలో ఉన్న నిరాశ, నిస్పృహలన్నీ తొలగిపోయి కొత్త వెలుగులు నిండుతాయి. ఉద్యోగస్తులకు ప్రమోషన్ లభించడం, నిరుద్యోగులకు కోరుకున్న సంస్థల ఉన్నతమైన ఉద్యోగ అవకాశాలు లభించడం, ఇటువంటివన్నీ మీకు ఎంతో ఆనందదాయకమైగా ఉంటాయి. రేపటి రోజున మీ ఇంట్లో విందు వినోదాలు, విలాసవంతంగా సరదాలు కూడా ఎంతో ఆనందంగా గడపబోతున్నారు. ఇతరుల ధ్యాస పెద్దగా కష్టపడకుండానే మీకు చాలా కష్టపడటానికి సరైన రోజునైతే చెప్పుకోవచ్చు. తప్పకుండా రేపటి రోజున మీరు ఊహించని ఒక వార్తను వినబోతున్నారు. రేపటి రోజున మీ జీవితంలోకి ఎలా అందమైన రోజుగా పలకరించబోతున్నాయో రేపటి రోజున అయితే మీకే అర్థమవుతుంది. మీరు తప్పకుండా రేపటి రోజున దేవతారాధన చేసుకోవడం అయితే అసలు మర్చిపోవద్దు. ప్రతి పని మీరు మొదలుపెట్టే ముందుగా గణపతి పూజన చేయడం ఎంతైనా అవసరమని అయితే గుర్తుంచుకోండి. తెలుసుకున్నాం కదండి ఈ యొక్క రాశిగల వారికి రేపటి రోజున ఎటువంటి ఫలితాలు రాబోతున్నాయి, ఎటువంటి దేవతారాధన చేయడం వల్ల ఎటువంటి ఫలితాలు వస్తాయి అనేది మన వీడియో మీకు నచ్చినది కనుక ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి మాకు సపోర్ట్ చేసినందుకు చాలా చాలా ధన్యవాదాలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.